హాయ్ స్టార్టింగ్ లోనే మనకి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కనిపిస్తారు. వాళ్ళు మెక్సికోలో ఉన్న ఒక రిసార్ట్ లో హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆమె అనే అమ్మాయి తన ఇయర్ రింగ్ పోయిందని వెతుకుతూ ఉంటుంది. కానీ జర్మన్ టూరిస్ట్ అయిన మ్యాథిస్ అనే వ్యక్తి ఆ ఇయర్ రింగ్ ని తీసుకువచ్చి ఇది నాకు పూల్లో దొరికిందని చెప్పి ఇస్తాడు. అలా ఇవ్వగానే వీళ్ళందరూ తనకి థ్యాంక్స్ చెప్పి డ్రింక్స్ తాగడానికి ఇన్వైట్ చేస్తారు. అప్పుడే ఆమె వాళ్ళు తన గురించి అడిగితే మ్యాథిస్ చెప్తాడు, నేను నా బ్రదర్ ని వెతుక్కుంటూ మెక్సికోకి వచ్చాను. తను తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని మెక్సికోలో ఉన్న ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదు. తన గర్ల్ ఫ్రెండ్ ఒక ఆర్కియాలజిస్ట్, తనతో వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదు. అందుకే తనని వెతుక్కుంటూ నేను వచ్చాను అంటాడు. ఆ ప్లేసు చాలా రహస్యమైంది, ఇంతవరకు ఏ బుక్ లో కానీ ఎవ్వరు కానీ దాని గురించి బయట పెట్టలేదు అంటాడు. ఆ విషయం వినగానే వాళ్ళు నలుగురు కూడా మనం కూడా అక్కడికి వెళ్దాం, ఆ ప్లేసు అంత రహస్యమైందంటే ఈ హాలిడేస్ ని అక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. దానికి మ్యాటిస్ కూడా ఒప్పుకొని సరే అయితే మనం రేపు బయలుదేరదాం అంటాడు. అలా తర్వాత రోజు అందరూ ఆ సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. మ్యాటిస్ ఇంకా తన దోస్తు దిమిత్రి ఇద్దరు కలిసి ఆ ప్లేస్ కి వెళ్ళడానికి మ్యాప్ ని తయారు చేసి ఆ రూమ్ లోనే వదిలేసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే తర్వాత రోజు తన దోస్తులు ఇద్దరు ఆ మ్యాప్ ప్రకారం ఆ ప్లేస్ కి వస్తారని. కొంతసేపటి తర్వాత ఆ ప్లేస్ కు వెళ్లడం కోసం గైడ్ కోసం బయటకు వస్తారు. కానీ వాడు అక్కడికి వచ్చి ఉండడు. పైగా ఫోన్ చేస్తుంటే కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో వీళ్ళు గైడ్ లేకుండానే ఒంటరిగా వెళ్లాలని ఒక టాక్సీ డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఆ లొకేషన్ ని చూపించి అక్కడికి వెళ్ళడానికి రమ్మంటారు. కానీ ఆ ప్లేస్ ని చూడగానే అది చాలా ప్రమాదమైన ప్లేసు, అక్కడికి నేను రాను అంటాడు. కానీ మ్యాటిస్ వాళ్ళు ఆ ప్లేస్ కి ఎలాగైనా వెళ్ళాలి కాబట్టి చాలా పైసలు ఇస్తామని ఆశ పెడతారు. దాంతో టాక్సీ డ్రైవర్ పైసలకు ఆశపడి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కాకపోతే ఆ ప్లేస్ కి 2 కిలోమీటర్ల దూరంలో మిమ్మల్ని వదిలేస్తాను, అక్క నుంచి మీరు నడుచుకుంటూనే వెళ్ళాలి అంటాడు. ఇక వీళ్ళకి వేరే మార్గం లేదు కాబట్టి మ్యాటిస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అలా టాక్సీలో అక్కడి నుంచి బయలుదేరతారు. కొంతసేపటి తర్వాత టాక్సీ అడవి దగ్గరికి తీసుకువచ్చి అక్కడ వదిలేస్తాడు. ఇప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటంటే రానైతే వచ్చాం కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాగా అని. ఇప్పుడు మ్యాటిస్ ఫోన్లో సిగ్నల్ వస్తూ ఉంటుంది. అందుకే తను డ్రైవర్ విజిటింగ్ కార్డ్ తీసుకొని ఇక్కడికి మళ్ళీ మేము రిటర్న్ వచ్చినప్పుడు కాల్ చేస్తాం, అప్పుడు నువ్వు రావాలని చెప్పి టాక్సీని అక్కడి నుంచి పంపించేస్తారు. వీళ్ళు కొంత ముందుకు వెళ్ళగానే అక్కడే మ్యాటిస్ బ్రదర్ కార్ కూడా కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇప్పుడు కన్ఫర్మ్ అవుతారు మ్యాటిస్ బ్రదరు ఇక్కడికే వచ్చాడు అని. అలా కొంత దూరం రాగానే వాటర్ కనిపిస్తాయి. అక్కడే కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ అంతలో వీళ్ళకి దూరంగా ఇద్దరు అడవి మనుషులు కనిపిస్తారు. వాళ్ళతో మాట్లాడడానికి వీళ్ళు చాలా ట్రై చేస్తారు. కానీ వాళ్ళు మాత్రం అదే పనిగా చూస్తుంటారు, అస్సలు కదలకుండా నిలబడతారు. అప్పుడే మ్యాటిస్ పొదల్లో ఉన్న రాళ్ళని చెట్లని పక్కకి లాగితే ఒక సీక్రెట్ ప్లేస్ కనిపిస్తుంది. ఆమె మాత్రం ఆ ప్లేస్ ను చూసి ఇది చాలా ప్రమాదంలో ఉంది, ఎవరైనా సరే దారిని ఎందుకు దాచిపెడతారు, ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది కాబట్టే దాచిపెట్టారు అంటుంది. కానీ జెఫ్ మాత్రం ఏ ఊకో ప్రతి దానికి నువ్వు ఏదో వంకలు పెడుతూ ఉంటావు, ఎవరు రావట్లేదు కాబట్టి దారికి ఏదో అడ్డుపడింది, అంతేగాని ఎవరు దాచిపెట్టారు, మనం ఇక నుంచి ముందుకు వెళ్తేనే మనకి ఏముందో తెలుస్తుంది కదా అని ఏమీని బలవంతంగా వాళ్ళతో పాటు తీసుకొని ముందుకు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి కొంత దూరం రాగానే వీళ్ళు రావాల్సిన ప్లేస్ కి వస్తారు. ఆ ప్లేస్ వీళ్ళకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆమె ఫొటోస్ కూడా తీసుకుంటుంది. అప్పుడే మ్యాటిస్ కి ఆ ప్లేస్ పైన వాళ్ళ అన్న టెంట్ కూడా కనిపిస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళాలనుకుంటారు. కానీ అంతలో అడవి మనిషి గుర్రం మీద అక్కడికి వచ్చి వీళ్ళ మీద గట్టిగా అరుస్తుంటారు. ఏ నా కొడుకులరా మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది, మా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చారు అంటాడు. ఇంతకంటే మీరు ముందుకు వెళ్ళకూడదు అంటారు. అప్పుడే జెఫ్ అనుకుంటాడు ఈ నా కొడుకులకి పైసలు కావాలేమో అని, పైసలు తీసుకొని ఇక నుంచి వెళ్ళిపోండని పైసలు ఇవ్వడానికి వెళ్తాడు. ఆ వ్యక్తి మాత్రం మాకు పైసలు వద్దు, మీరు ఇక నుంచి వెంటనే దొబ్బేయండి అంటాడు. అప్పుడే మ్యాటిస్ తన బ్రదర్ ఫోటోని ఆ వ్యక్తికి చూపిస్తూ ఇతన్ని వెతుక్కుంటూనే మేము వచ్చాము అంటాడు. అంతలో ఇంకో ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఆమె ఫోటో తీస్తూ వెనక ఉన్న చెట్టు మీద వెళ్లి నిలబడుతుంది. అది చూడగానే ఆ వ్యక్తికి ఇంకా కోపం వస్తుంది. మిమ్మల్ని చంపేస్తానని వాళ్ళ మీదకి గన్ని గురి పెడతాడు. అప్పుడు దిమిత్రి ఆమె దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న కెమెరాని తీసుకొని ఈ కెమెరా వాళ్ళకి కావాలేమో అని ఆ కెమెరా ఇవ్వడానికి వెళ్తాడు. దిమిత్రి కూడా చెట్ల మీదకి వెళ్ళగానే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. అందరూ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం అస్సలు వినరు. ఒక వ్యక్తి దిమిత్రి గుండెల్లో బాణాన్ని దింపుతాడు.
అలాగే ఇంకొకడు దిమిత్రి ఫేస్ పై ఫైర్ చేస్తాడు. దాంతో దిమిత్రి అక్కడే చనిపోతాడు. వీళ్ళందరూ భయపడి పైకి పారిపోతారు. వీళ్ళు పైకి వెళ్తూ ఉంటే ఇంకా చాలా మంది అడవి మనుషులు వచ్చి ఆ ప్లేస్ ను మొత్తం చుట్టుముడతారు. కానీ వాళ్ళు పైకి వెళ్ళలేకపోతారు. మ్యాటిస్ వాళ్ళు మాత్రం పైకి వస్తే పైన తన బ్రదర్ ఉన్న ప్లేస్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ అక్కడ ఎవ్వరు కనిపించరు. అలాగే ఫోన్ లో సిగ్నల్ కూడా ఉండదు. మ్యాటిస్ ఫోను ఇంకా వాళ్ళతోనే ఉండి ఉంటుంది. అలా వీళ్ళు చుట్టూ వెతుకుతూ ఉన్నప్పుడే ఆ ప్లేస్ లో కిందకి వెళ్ళడానికి ఒక మార్గం కనిపిస్తుంది. కాకపోతే సరైన దారి వాళ్ళకి కనిపించదు. అలా జెఫ్ బైనాక్లియర్ తో కిందకి చూస్తే ఆ అడవి మనుషులు ఆ కొండ చుట్టే వాళ్ళు ఉండటానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మ్యాటిస్ కి పక్కన ఉన్న పొదల్లో కాళ్ళు కనిపిస్తాయి. పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ పొదల్ని పక్కకు లాగగానే తన బ్రదర్ శవం అక్కడ ఉంటుంది. అది చూసి మ్యాటిస్ చాలా ఫీల్ అవుతాడు. తర్వాత మ్యాటిస్ చేతులను చూసుకుంటే తన చేతుల్లో ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తన బ్రదర్ శవంపై ఉన్న పొదల్ని తన పక్కకు లాగాడు కదా, దాని వల్ల ఎలర్జీ వస్తుంది. కింద ఉన్న వాళ్ళు వీళ్ళని చేలా కనిపించరు. అలాగే వీళ్ళు అనుకుంటారు మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే వీళ్ళని దాటుకొని వెళ్ళలేము. హోటల్ రూమ్ లో మనం పైసలు తక్కువనే ఇచ్చాము కాబట్టి ఒక రోజు గడిచిందంటే హోటల్ వాళ్ళే పోలీసులని మన కోసం పంపిస్తారు. లేదంటే దిమిత్రి దోస్తులు కూడా రాబోతున్నారు కదా, వాళ్ళు వస్తేనన్నా మనకి హెల్ప్ దొరుకుతుంది అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే పక్కన ఉన్న హోల్ లో నుంచి ఫోన్ రింగ్ వినిపిస్తుంది. వెంటనే మ్యాటిస్ తన నడుముకి అక్కడ ఉన్న తాడుని కట్టుకొని ఆ హోల్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కొంత దూరం వెళ్ళగానే ఆ తాడు తెగిపోయి తను లోపలికి పడిపోతాడు. గట్టిగా తను కింద పడ్డ సౌండ్ బయటికి వినిపిస్తుంది. వీళ్ళకి ఏమీ అర్థం కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని. తర్వాత మిగిలిన తాడిని స్టెసీకి కట్టి తనని కిందకి దింపుతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తాడైపోతుంది. పైన ఉన్న వాళ్ళు తాడు అయిపోయింది అని స్టెసీకి చెప్తారు. కాకపోతే స్టెసీ ఇంకా కిందికి వెళ్లి ఉండదు, తను మధ్యలోనే ఉండి ఉంటుంది. అప్పుడే స్టెసీ కిందకి చూస్తే కింద తనకి మ్యాటిస్ కనిపిస్తాడు. మ్యాటిస్ తనకి దగ్గరలోనే ఉన్నాడని తాడు విప్పుకొని తను కిందకి దూకుతుంది. కిందకి దూకినప్పుడు తన కాలుకి గాజు ముక్కలు గుచ్చుకుపోతాయి. చాలా నొప్పితో ఆ గాజు ముక్కలు తీసుకుంటున్నప్పుడే మ్యాటిస్ అంటాడు, నేను నా కాళ్ళని కదపలేకపోతున్నాను, కింద పడ్డప్పుడు నా నడుము విరిగిపోయిందేమో అంటాడు. అప్పుడే స్టెసీ పైన ఉన్న వాళ్ళకి గట్టిగా అరిచి చెప్తుంది, కింద పడగానే మనోడి నడుములు విరిగిపోయాయి, అలాగే కింద చాలా స్మెల్ వస్తుంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము అంటుంది. దాంతో పైన ఉన్న వాళ్ళు వాళ్ళని ఇద్దరిని పైకి లాగడానికి మనం ఏదో ఒక మార్గాన్ని వెతకాలి అనుకుంటారు. అప్పుడే ఏమి అంటుంది, తన నడుములు విరిగిపోయాయంటే తను ఎక్కువగా కదలకూడదు, మనమే జాగ్రత్తగా తనకి హెల్ప్ చేయాలి అని మళ్ళీ ఆ అడవి మనుషుల్ని హెల్ప్ అడగడం కోసం ఏమీ కిందకి వెళ్లి వాళ్ళని హెల్ప్ అడుగుతుంది. కానీ వాళ్ళు మాత్రం గన్ని గురిపెట్టి ముందుకు వస్తే మిమ్మల్ని చంపేస్తాం అంటారు. దాంతో ఏమీ కోపంగా అక్కడ ఉన్న పొదల్ని మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు ఏమీ అక్కడ ఉన్న పొదల్ని తెంపి వాళ్ళ మీదకి విసురుతుంది. అది వెళ్లి అక్కడ ఉన్న ఒక కుర్రాడికి తగులుతుంది. దాంతో వాళ్ళలో వాళ్ళే గట్టిగా అరుచుకుంటూ ఆఖరికి ఆ కుర్రాన్ని షూట్ చేసి చంపేస్తారు. ఆ కుర్రాడి వాళ్ళ అమ్మ ఇదంతా చూస్తుంటుంది, కానీ ఏమీ అనదు. తన కారణంగా ఒక కుర్రాడు చనిపోయినందుకు ఏమీ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత జెఫ్ ఏమీని మళ్ళీ తిరిగి పైకి తీసుకొని వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత ఏమీ అందరితో అంటుంది, ఆ అడవి మనుషులు మనం చూసి భయపడడం లేదు, ఈ పొదల్ని ఈ చెట్లని చూసి భయపడుతున్నారు, అందుకే వాళ్ళు దిమిత్రిని చంపారు, అది తగిలినందుకు ఆ కుర్రాన్ని కూడా చంపేశారు అంటుంది. లోపల ఉన్న స్టెసీకి మళ్ళీ ఫోన్ రింగ్ వినిపిస్తుంది. దాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తే కింద ఉన్న పొదల్లోంచి ఆ సౌండ్ వస్తుంది. ఆ పొదలు కదులుతూ తనకి కనిపిస్తాయి. దాంతో తను భయపడి అక్కడ ఏముందో చూడకుండా వెనక్కి వెళ్లి కూర్చుంటుంది. తర్వాత పైన ఉన్న వాళ్ళు ఒక స్ట్రెచ్చర్ లాంటిది తయారు చేసి దాని మీద ఏమీని ఉంచి కిందకి పంపిస్తారు. కానీ అది కొంత దూరం వరకే వెళ్తుంది. ఏమీ కిందకి దిగి స్టెసీ ఇంకా ఏమీ ఇద్దరు కలిసి నడుములు విరిగిపోయిన మ్యాటిస్ ని ఆ స్ట్రెచ్చర్ పై పడుకోబెడతారు. అలా చేస్తున్నప్పుడు కదిలి మ్యాటిస్ గట్టిగా అరుస్తాడు. కానీ చాలా కష్టపడి ఆ స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టి పైకి మ్యాటిస్ ని లాక్కుంటారు. తర్వాత ఇద్దరు అమ్మాయిలు కూడా పైకి వస్తారు. జెఫ్ ఒక మెడికల్ స్టూడెంట్ కాబట్టి మ్యాటిస్ కి చెప్తాడు, నువ్వు ఎక్కువ కదిలావంటే నీకే ప్రమాదం అని. ఏబీ వెళ్లి మ్యాటిస్ బ్రదర్ బ్యాగ్ ని మొత్తం చెక్ చేస్తే తను ఇంతకు ముందు చూసిన అక్కడ ఉన్న జీప్ కి సంబంధించిన కీ తనకి కనిపిస్తుంది. అలాగే జెఫ్ కి దిమిత్రి ప్లేన్ టికెట్ కూడా దొరుకుతుంది. అది రేపు మార్నింగ్ కి ఉంటుంది. తను ఆ ప్లేన్ ని క్యాచ్ చేయకపోతే పోలీసులు ఎలాగో తనని వెతుక్కుంటూ వస్తారు, అప్పుడైనా సరే మనకి హెల్ప్ దొరుకుతుంది అంటాడు. స్టెసీ బాయ్ ఫ్రెండ్ ఎరిక్ అక్కడ ఉన్న ఒక లైట్ ని చార్జ్ చేసి దాన్ని ఆన్ చేస్తాడు. అలాగే మ్యాటిస్ చలి
చలికి తట్టుకోకుండా ఉండడానికి అక్కడ ఉన్న బెడ్షీట్స్ మొత్తం కప్పుతారు. ఇవన్నీ వాళ్ళ బ్రదర్ అయి ఉంటాయి. తర్వాత అందరూ అక్కడ ఉన్న టెంట్ లోనే పడుకుంటారు. మార్నింగ్ అవ్వగానే జెఫ్ సుస్సు పోయడానికి అక్కడ ఉన్న పొదల దగ్గరికి వెళ్తే పొదల్లో తనకి ఒక అస్థి పంజరం కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ టెంట్ లోపల ఉన్న స్టెసీకి తన కాలిపై ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. బెడ్షీట్ తీసి చూస్తే ఆ పొదలు మొత్తం తన కాలికి చుట్టుకుని ఉంటాయి. తను భయంగా ఆ పొదల్ని లాగేస్తుంది. అలాగే తనకు గాయమైన దగ్గర లోపల కూడా ఆ పొదలు మొలకెత్తుతున్నట్టు అనిపిస్తాయి. అంటే లోపల తన శరీరం కదులుతూ ఉంటుంది. అప్పుడే స్టెసీ భయంగా ఆ గాయం లోపల ఉన్న ఆ పొదల్ని కూడా బయటికి లాగమంటుంది. వీళ్ళు కష్టపడి దాన్ని బయటికి లాగితే నొప్పితో స్టెసీ గట్టిగా అరుస్తుంది. వాళ్ళు లాగినా సరే ఇంకా లోపల ఏదో కదులుతున్నట్టు తనకు అనిపిస్తుంది. అంటే ఈ మొక్కలు తన శరీరం మొత్తం పారుకుపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు పైన ఉన్న ఈ మొక్కలే ప్రమాదకరమైనవి. అందుకే ఆ అడవి మనుషులు భయపడుతున్నారు. మనం ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వాటి కారణంగానే మనం చచ్చిపోతాము అంటుంది. ఇక్కడ ఉన్న అడవి మనుషులు కూడా పైకి వెళ్ళిన తర్వాత కిందికి ఎందుకు రానివ్వడం లేదంటే ఆ వైరస్ మొత్తం ప్రపంచానికి సోకకూడదు అని. అప్పుడే మ్యాటిస్ నా లోపల ఏదో కదులుతున్నట్టు నాకు అనిపిస్తుంది అంటాడు. వెంటనే జెఫ్ వాళ్ళు వెళ్లి తన బెడ్షీట్ ని పక్కకు లాగి షాక్ అవుతారు. ఏంటంటే ఆ మొక్కలు మొత్తం తన 2 కాళ్ళని చుట్టేసి ఉంటాయి. తన బాడీ లోపల నుంచి బయటికి మొలకెత్తి ఉంటాయి. అది చూసి చాలా భయపడతారు వీళ్ళు. ఇలా వదిలేస్తే తన బాడీ మొత్తం ఇవి పాకుపోతాయని వెంటనే వాటిని లాగేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత లాగుతుంటే అంత నొప్పితో తను అరుస్తున్నాడు, కానీ అక్కడ గాయం మాత్రం తగ్గడం లేదు. దాంతో వీళ్ళు ఏం చేయలేకపోతారు. తర్వాత మళ్ళీ ఆ హోల్లో నుంచి ఫోన్ రింగ్ వినిపిస్తుంది. ఇప్పుడు టార్చ్ తీసుకుని స్టెసీ ఇంకా ఎమీ ఇద్దరు కిందకి వెళ్తారు. వీళ్ళు కాగడ వెలిగించుకుని ఆ ఫోన్ రింగ్ ని ఫాలో అవుతూ ముందుకు వస్తారు. ఇప్పుడు ముందుకు వెళ్లాలంటే ఆ మొక్కల్ని తొక్కుకుంటూనే వెళ్ళాలి. ఇక చేసేదేం లేక ఆ మొక్కల్ని తొక్కుకుంటూనే ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళిన తర్వాత పొదలు కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటని భయంగా ఆ పొదల దగ్గరికి వెళ్తే మ్యాటిస్ గర్ల్ ఫ్రెండ్ శవం అక్కడ కనిపిస్తుంది. దాన్ని చూసి వీళ్ళు భయపడతారు. తన చేతిలో ఫోన్ ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ ను తీసుకుంటారు. కాకపోతే ఆ ఫోన్ ఇంతకు ముందే పగిలిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని మళ్ళీ చుట్టూ చూస్తూ షాక్ అవుతారు. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ మొక్కలకు ఉన్న పువ్వుల్లో నుంచి సౌండ్ వస్తుంది. అవి వైబ్రేట్ కూడా అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమి ఇదేంటి వింతగా ఉందని భయంగానే ఆ పువ్వుని పట్టుకోవడానికి వెళ్తే సడన్ గా అది తన చెయ్యిని పట్టుకొని లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. వీళ్ళు భయపడి చాలా కష్టం మీద చెయ్యిని పక్కకి లాక్కుంటుంది. కానీ సడన్ గా మొత్తం అక్కడ ఉన్న చెట్లు కదులుతూ లోపల ఉన్న శవాలని బయటికి తోసేస్తాయి. వీళ్ళు భయంతో అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళ చేతిలో ఉన్న కాగడలని కూడా ఆ మొక్కలు లాగేసుకుంటాయి. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే వెనక కూడా మొక్కలే ఉంటాయి. వాటన్నిటిని తప్పించుకొని ఏమీ బయటకు వస్తుంది. కానీ ఒక మొక్క స్టెసీని పట్టేసుకుంటుంది. అది బలవంతంగా లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. కానీ ఏమీ మళ్ళీ వెళ్లి తన దోస్తుని కాపాడుకుంటుంది. అక్కడ నుంచి పారిపోవడం కోసం ఆ హోల్ దగ్గరకు వచ్చి పైన ఉన్న వాళ్ళని పిలుస్తారు. వెంటనే పైకి లాక్కోండి అని. పైన ఉన్న కుర్రాలు వెంటనే వాళ్ళని పైకి లాగేసుకుంటూ ఉంటారు. వాళ్లతో పాటు ఆ మొక్కలు కూడా పైకి వస్తూ ఉంటాయి. వీళ్ళు చాలా భయపడుతుంటారు. లాస్ట్ కి ఇద్దరు అమ్మాయిల్ని పైకి లాగేసుకుంటారు. పైకి వచ్చిన తర్వాత కింద జరిగిన అన్ని విషయాలు వాళ్ళకి చెప్తారు. అప్పుడు ఎరిక్ మనం ఎలాగైనా సరే ఇక్కడ నుంచి బయటపడాలి అంటాడు. కానీ జెఫ్ మాత్రం కింద ఉన్న వాళ్ళని చూసావు కదా, ఆ చెట్టు తగిలిందని వాళ్ళ మనిషినే చంపేసుకున్నారు. ఇప్పుడు మనని ప్రాణాలతో వదిలేస్తారా అంటాడు. అలాగే జెఫ్ మనం యుఎస్ సిటిజన్స్ వి, మనం ఇక్కడ ఉండడమే సేఫ్. ఇక్కడ ఉంటే ఎవరైనా సరే మనకి హెల్ప్ చేయడానికి ఇక్కడికి తప్పకుండా వస్తారు అంటాడు. తర్వాత అందరూ వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ ని ఫుడ్ ని బయటికి తీసి అందరూ సమానం చేసుకొని తింటుంటారు. జెఫ్ కొన్ని నీళ్లు తీసుకువెళ్లి మ్యాటిస్ కూడా తాపుతాడు. మళ్ళీ తన బెడ్షీట్ తీసి చూస్తే తన పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంటుంది. అందుకే జెఫ్ అందరితో అంటాడు మనం మ్యాటిస్ ని ప్రాణాలతో బతికించుకోవాలి అంటే తన కాళ్ళు కట్ చేయాలి, లేదంటే ఇన్ఫెక్షన్ తన బాడీ మొత్తం సోకుతుంది, తన ప్రాణాలు పోతాయి అంటాడు. ఈ విషయంలో కూడా అందరూ గొడవ పడతారు. అలా చేయడం మంచిది కాదు, 2 కాళ్ళు లేకుండా తను బతికేం పీకుతాడు అని అందరూ మాట్లాడుకుంటారు. అప్పుడే మ్యాటిస్ నాకు నా ప్రాణాలు ముఖ్యం, కావాలంటే ఈ 2 కాళ్ళని నరికేయండి అంటాడు. దాంతో టెంట్ లో అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉంటే బయట జెఫ్ తన కాళ్ళు కట్ చేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ముందుగా మ్యాటిస్ కి మందు తాపుతారు తనకి మత్తుగా ఉండాలని. అలాగే తన అరుస్తున్నప్పుడు నాలుక
మర్చిపోవద్దని తన నోట్లో బెల్ట్ పెడతాడు. ఎరిక్ వచ్చి తన కాళ్ళు పట్టుకుంటే జెఫ్ ఒక రాయిని వేడి చేసి తన కాళ్ళు విరగొడతాడు. అలా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో ఆ కాళ్ళకి సర్జరీ చేస్తాడు. ఒక్క రోజులో మెడికల్ స్టూడెంట్ కాస్త డాక్టరే అయిపోయాడు. తన కాళ్ళ నుంచి బ్లడ్ పోతూనే ఉంటుంది. నొప్పిని తట్టుకోలేక మ్యాటిస్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే జెఫ్ ఒక ఐరన్ రాడ్ ని వేడి చేసి తన గాయాన్ని కాలుస్తాడు. బ్లడ్ బయటికి పోకుండా. తన అరుపులు విని ఏమీ వాళ్ళు కూడా బయటికి వస్తారు. జెఫ్ పై ఏమీ అరుస్తుంది. తనకి నొప్పి కలగకుండా తొందరగానే చేస్తానని చెప్పావు కదా, ఇంత బాధ ఎందుకు పెడుతున్నావు అంటుంది. కానీ వాడు మాత్రం ఏం చేస్తాడు, వాడేమన్నా డాక్టర్ చదివాడా, ఒక స్టూడెంట్ మాత్రమే. అంతలో విరగ్గొట్టిన కాళ్ళని ఆ మొక్కలు లోపలికి లాక్కుపోతాయి. దాంతో వీళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఈ మొక్కలు మాంసం తిని బతుకుతాయని, అందుకే మనుషులు కనపడగానే వాళ్ళపై అటాక్ చేస్తున్నాయి. అదే రోజు రాత్రి జెఫ్ కిందకి వచ్చి చూస్తే కింద ఇంకా అడవి మనుషులు అలాగే తిరుగుతూ ఉంటారు. రాత్రి పగలనకుండా వీళ్ళు కిందకి వస్తే చంపేద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. పైన టెంట్ లోపల స్టెసీ ఏడుస్తూ ఉంటుంది. బయట ఏమీ ఎరిక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఏమీ ఏడుస్తుంటే ఎరిక్ తనని ఓదారుస్తాడు. అలా తన గుండెల మీదే ఏమీ పడుకుంటుంది. ఆ ఏడుపు విని స్టెసీ బయటికి వచ్చి వాళ్ళ మీద గట్టిగా అరుస్తుంది. ఏమీ తన బాయ్ ఫ్రెండ్ ని పటాయిస్తుంది అనుకొని అక్కడే గొడవ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఈ పంచాయతీ పెట్టుకుంటూ మ్యాటిస్ కి ఏం జరుగుతుందో అస్సలు పట్టించుకోరు. అక్కడ మ్యాటిస్ పై ఆ మొక్కలు అటాక్ చేసి తన నోట్లోకి వెళ్లిపోతాయి. అలా తను అక్కడే చనిపోతాడు. అంతలో జెఫ్ మ్యాటిస్ ని చూసి పరిగెట్టుకుంటూ తన దగ్గరికి వచ్చి ఆ మొక్కని అప్పటికే ఆలస్యం అయిపోతుంది. మ్యాటిస్ చనిపోయి ఉంటాడు. అదంతా చూసి స్టెసీ చాలా ఫీల్ అవుతుంది. ఈ మొక్కలు నా లోపల కూడా ఉన్నాయి అంటే నేను కూడా చనిపోతానా అని పిచ్చి పట్టినట్టు చేస్తూ ఉంటుంది. వెంటనే ఎరిక్ తనని ఆపుతాడు. కానీ స్టెసీ కోపంలో ఎరిక్ ని పక్కకు తోసేస్తుంది. అంతలో సడన్ గా ఆ మొక్కలకి ఉన్న పూలు స్టెసీ వాయిస్ ని కాపీ చేస్తూ మాట్లాడుతూ ఉంటాయి. అది చూసి వీళ్ళందరూ షాక్ అవుతారు. తర్వాత రోజు మార్నింగ్ ఏమీ ఇంకా జెఫ్ ఇద్దరు కిందకు చూస్తే కింద ఉన్న అడవి మనుషులు ఆ మొక్కలు కింది వరకు రాకుండా ఉండడానికి చుట్టూ ఉప్పుని పోస్తూ ఉంటారు. అప్పుడే జెఫ్ అంటాడు, ఈ మొక్కలు ఇప్పటివి కాదు, చాలా ఏళ్ల నుంచే ఇక్కడ ఉన్నాయి. అందుకే చుట్టుపక్కన ఎక్కడ ఒక్క జంతువు కూడా మనకి కనిపించడం లేదు. అవి మాంసం కోసం అన్నిటినీ చంపుతున్నాయి అంటాడు. అంతలో టెంట్ లోపల నుంచి ఎరిక్ బయటికి వచ్చి స్టెసీకి ఏదో అవుతుంది, మీరు వెంటనే రావాలి అంటాడు. అలా అందరూ లోపలికి వెళ్లి తన టాప్ ని ఓపెన్ చేసి చూస్తే తన లోపల మొక్కలు కదులుతున్నట్టు కనిపిస్తాయి. అప్పుడు స్టెసీ ఏదైనా చేయండి, ఈ మొక్కల్ని నా నుంచి తీసేయండి అంటుంది. వెంటనే జెఫ్ ఆల్కహాల్ బాటిల్ ని తీసుకువచ్చి స్టెసీకి అయిన గాయం పైన పోసి కత్తితో చిన్న గాయం చేసి మొత్తం మొక్కల్ని తన లోపల నుంచి లాగుతుంటాడు. నొప్పిని తట్టుకోలేక స్టెసీ గట్టిగా అరుస్తుంది. అంత పెయిన్ వస్తున్నా నా అరుపులను చూసి మీరు ఆగిపోకండి, ఆ మొక్కల్ని బయటికి లాగండి అంటుంది. అప్పుడే ఎరిక్ తన వీప్ పైన కూడా కట్ చేసి ఆ మొక్కల్ని బయటికి లాగుతాడు. కొంతసేపటి తర్వాత స్టెసీకి మెలకు వస్తుంది. కాకపోతే ఇంకా మత్తులోనే ఉంటుంది. మొత్తం మొక్కల్ని తన లోపల నుంచి లాగేసినా కూడా తను ఇంకా మాట్లాడుతుంది. తన లోపల ఇంకా ఆ మొక్కలు ఉన్నాయి, దాన్ని బయటికి తీయాలి అంటుంది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న కత్తిని వీళ్ళందరూ తీసి పెట్టుకుంటారు. ఎందుకంటే తనకి తానుగా గాయం చేసుకుంటుందేమో అని. అప్పుడే ఎమీ స్టెసీకి వాటర్ తాగమని ఇస్తుంది. అలా వాటర్ తాగుతున్నప్పుడు అక్కడ ఉన్న అందరూ తన మెడని చూస్తే ఇంకా ఆ మొక్కలు ఉన్నట్టు కనిపిస్తాయి. దాంతో అందరూ చాలా బాధపడతారు. అప్పుడే ఏమీ అనుకుంటుంది, ఇక తన దోస్తు బతకదు అని. అప్పుడే ఎరిక్ అంటాడు, మనని కాపాడడానికి ఇక్కడికి ఏనా కొడుకు రాడు, అందుకే మనమే ఇక్కడ నుంచి తప్పించుకొని బయటపడాలి అంటాడు. తర్వాత అందరూ టెంట్ లో పడుకొని ఉన్నప్పుడు బయట నుంచి స్టెసీని ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే స్టెసీ టెంట్ లోపల నుంచి బయటికి వస్తే ఆ మొక్కలు తనని పేరు పెట్టి దగ్గరికి పిలుస్తుంటాయి. కొంతసేపటి తర్వాత అందరూ టెంట్ లోపల నుంచి బయటికి వచ్చి స్టెసీని చూసి షాక్ అవుతారు. ఏంటంటే ఎక్కడ చూడు తను గాయాలు చేసుకుంటూ ఉంటుంది. తన మైండ్ ఇప్పుడు సరిగ్గా పనిచేయదు. తన లోపల ఉన్న మొక్కల్ని బయటికి తీయడం కోసం మాత్రమే ఆలోచిస్తుంది. అలా కత్తితో ఎక్కడ పడితే అక్కడ కట్ చేసుకుంటుంది. వెంటనే జెఫ్ వెళ్లి తనని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు స్టెసీ తన చెయ్యి మీద కట్ చేస్తుంది. కానీ ఎరిక్ వినకుండా తన దగ్గరికి వెళ్లి ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు కరెక్ట్ గా స్టెసీ కత్తిని వాడి గుండెల్లో దింపుతుంది. ఎరిక్ స్పాట్ లోనే చనిపోతాడు. ఇదంతా చూసి స్టెసీ భయంతో గట్టిగా ఏడుస్తుంది. అంతలో ఆ మొక్కలు చనిపోయిన ఎరిక్ శవాన్ని లోపలికి లాక్కు వెళ్తాయి. ఇదంతా చూస్తూ ఈ నొప్పిని తట్టుకోలేక స్టెసీ జెఫ్ ని అడుక్కుంటుంది, నన్ను చంపేయ్, నేను ఈ నొప్పిని తట్టుకోలేను అని. జెఫ్ కూడా ఇక ఏం చేయలేడు, తన దోస్తుకి హెల్ప్ చేయడం తప్ప. వెంటనే కత్తి తీసుకువచ్చి తనని చంపేస్తాడు. తర్వాత మొత్తం అక్కడ ఉన్న బ్లడ్ ని ఏమీకి రుద్దుతూ అక్కడ ఉన్న జీప్ కీని కూడా తనకి ఇచ్చి ఏది ఏమైనా
సరే పరిగెత్తడం మాత్రం ఆపకని ఏమీని ఎత్తుకొని కిందకి తీసుకువస్తాడు. అక్కడ ఉన్న అడవి మనుషులకి తను చనిపోయిందని నమ్మించడానికి కింద తీసుకువచ్చి పడుకోబెట్టి తన దగ్గరికి వెళ్లి లాస్ట్ సరిగా గుడ్ బై చెప్పి ఆ అడవి మనుషుల దృష్టి మళ్లించడం కోసం తను పక్కకు వెళ్లి వాళ్ళతో మాట్లాడుతుంటాడు. అలా అడవి మనుషులు కూడా తనని ఫాలో చేస్తూ చాలా దూరం వస్తారు. అలా ఏమీకి దూరంగా తను వచ్చాను అనుకోగానే ఏమీ పేరుని గట్టిగా పిలుస్తాడు. దాంతో ఏమీ పైకి లేచి అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే అడవి మనుషులు జెఫ్ మీద అన్ని బాణాలతో అటాక్ చేసి చంపేస్తారు. జెఫ్ ప్రాణం పోలేక కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ మొక్కలు తనని లోపలికి లాగేసుకుంటూ ఉంటే ఆ అడవి మనిషి లీడర్ అక్కడికి వెళ్లి తనకి నొప్పి కలగకుండా షూట్ చేసి చంపేస్తాడు. ఇక్కడ ఏమీ మాత్రం అస్సలు ఆగకుండా పరిగెడుతూ ఉంటుంది. తనని పట్టుకోవడానికి చాలా మంది వెనుక వస్తుంటారు. కానీ పాప అస్సలు తగ్గదు. 2 సార్లు కింద పడ్డా సరే మళ్ళీ లేచి పరిగెడుతుంది. తన పక్కన ఉన్న చెట్లకి బాణాలు వచ్చి తగులుతూ ఉంటాయి. అంటే వెనక నుంచి ఆ అడవి మనుషులు బాణాలతో తన మీద అటాక్ చేస్తూ ఉంటారు. అలా పరిగెట్టుకుంటూ జీప్ దగ్గరికి వచ్చి జీప్ ని స్టార్ట్ చేసి అక్కడ నుంచి స్పీడ్ గా బయలుదేరుతుంది. కానీ లాస్ట్ లో మనకి తన ఫేస్ లో కూడా ఆ మొక్క కదులుతూ కనిపిస్తుంది. దేన్నైతే ఆ అడవి మనుషులు బయటికి వెళ్లకుండా ఈ అడవిలోనే బంధించి ఉంచారో ఈ పిల్లన బట్టల వల్ల అది బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టింది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ కి హైప్ ఇవ్వండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.